నారాయణ 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 కృష్ణ. ఆ ఉపనందుడు చెప్తున్నాడు, వెంటనే ఇక్కడి నుండి మనం నివాసాన్ని మార్చాలి. ఎందుకంటే ఇక్కడ పిల్లల వినాశాన్ని సూచించే అపశకునాలు కనిపిస్తున్నాయి. ఈ బాలకృష్ణుడు ఎంతో కష్టం మీద పిల్లలను చంపే రాక్షసు నుండి బయటపడ్డాడు. మనం చూసాం కదా, రాక్షసు నుంచి బయటపడ్డాడనేది, పిల్లల్ని చంపేటువంటి రాక్షసు నుంచి బయటపడ్డాడు అనేది తెలిసింది కదా మనకు. అంతేకాదు, శ్రీహరి అనుగ్రహం ఉండబట్టే ఆ బండి ఇతడి మీద పడలేదు. బండి లేకపోతే బండి ఏమిటి, పైకి ఎగరగటం ఏమిటి, కింద పడటం ఏంటి, దాంట్లో భూతము ఏదో రాక్షసి ఉంది చేరుకుంది, లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగిపోయేది. అందుకని మనము ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఎన్ని అపశకునాలు వస్తున్నాయి మనకు, బాలకృష్ణుడికే ఎంటపడుతున్నాయి కదా అన్నీ కూడా. అందుకని బాలకృష్ణుడిని మనం రక్షించుకోవాలా. సుడిగాలి రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు ఇక్కడికి వచ్చి బాలకృష్ణుడి పక్షులు తిరిగే ఆకాశంలోకి తీసుకొని వెళ్ళిపోయాడు కదా, మనమంతా చూసాం కదా. దాని సంగతి అంతా మనకు తెలిసిందే కదా. ఎంత పైకి తీసుకువెళ్ళాడు, ఎంత కష్టపడ్డాడు బలరామకృష్ణుడు. పక్షుల్లాగా పైకి తీసుకువెళ్ళి ఏమేం చేశాడు అక్కడ, సద్దు ఏమీ కాలేదు. అక్కడి నుండి బండరాతిపై జార విడిచాడు కదా, ఎంత పెద్ద పైకి తీసుకువెళ్ళి అక్కడి నుంచి ఒక్కపారి కిందికి వేశాడు. ఏమైనా అంటే కృష్ణుడికి చాలా చాలా చాలా. అందుకని మనం ఇంకా చాలు, ఈ అవస్థ మనం పడలేం. మనం ఈ ఊరిని మారిపోదాం. అప్పుడు ఈ బాలుడిని దేవతలే అన్ని విధాలుగాను కాపాడారు. అక్కడి నుంచి ఆ రాక్షసుడు జార విడిచినప్పుడు, ఆ గాలి నుంచి కిందికి బండ మీద పడినప్పుడు ఎవరు రక్షించారు? మా కృష్ణుణ్ణి దేవతలందరూ రక్షించారు. ఏ దేవతలో వాడే దేవత ఓపారి మాయ కప్పాడు, ఉపనందుడికి మాయ కప్పాడు, అందరికీ కప్పుతూ ఉంటాడు. దేవతలే రక్షించారు. దిష్టి కూడా తీశాం. బాలకృష్ణుడికి ఎంత దిష్టి పట్టిందో. ఇంకా మరో విశేషం కూడా జరిగింది. 2 మద్ది చెట్ల మధ్య చేరి కూడా ఇతడు కానీ వేరే పిల్లలెవరూ కానీ మరణించలేదంటే, ఇతడు కానీ వేరే పిల్లలు కానీ ఆ మద్ది చెట్లు పడుతున్నప్పుడు పిల్లలు ఏమైనా అక్కడ ఆట ఆడుకుంటూ ఉంటే వాళ్ళంతా ఏమైపోదురు? అందరూ కృష్ణుడు ఏమైపోదు? కృష్ణుడి మీద పడింటే ఒక చెట్టు ఒక కొమ్మ పడినా ఎంత పెద్ద చెట్లు ఇవి, ఒకటొకటి 2 ఏనుగుల్లాగా ఉన్నాయి ఇవి. ఇటువంటి చెట్లు కింద పడిన తర్వాత దీని కాండం చూస్తే ఎంత పెద్దదో, ఎన్నేళ్లదో ఇది. పడిన తర్వాత ఏమైపోదురు? పిల్లలంతా కూడా నలిగిపోదురు కదా. ఏమీ కాలేదంటే ఇది దేవతల యొక్క రక్షణ కదా. అది శ్రీహరి చేసిన రక్షణ తప్పితే వేరే కాదు, పరమాత్ముడే రక్షించాడు ఈ మాయను అని పరమాత్ముడు ఎదురుగే పరమాత్ముడిని అనుకుంటున్నారు వీళ్ళు. ఆ పరమాత్ముడు శ్రీహరినే రక్షించాడు, లేకపోతే ఏమైపోదురో, పిల్లలు ఏమైపోదువో. అందుచేత అశుభాలను కలిగించేటువంటి ఆపద పట్టి పీడించటకు ముందే మనం పరివారంతో కలిసి పిల్లలను తీసుకొని ఇక్కడి నుండి మరో చోటికి వెళ్ళిపోదాము. మనందరికి కూడా ఏదో పీడ వచ్చేసింది. ఇక పెద్ద పీడ రాకముందే మకాం మార్చాలా. అందరూ ఈ వేల కొద్ది ఎంతమంది ఉన్నారో, లక్షల కొద్ది ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ కూడా మనం వెళ్ళిపోవలసిందే. వనం బృందావనం నామ పశవ్యం నవకాననం గోపగోపీ గవాం సేవ్యం పుణ్యాద్రితృణ వీరుధం. వనం బృందావనం నామ పశవ్యం నవకాననం గోపగోపీ గవాం సేవ్యం పుణ్యాద్రితృణ వీరుధం. బృందావనమని పేరు గల ప్రసిద్ధి చెందిన ఒక అడవి ఉన్నది. మనం ఆ అడవిలోకి వెళ్ళిపోదాం. బృందావనము అనేటువంటి పేరుతో ఒక అడవి ఉన్నది, పక్కలోనే ఉన్నది అడవి. వీళ్ళందరూ కూడా అంత జనం ఉన్నా కూడా అడవి అని పేరు పెట్టారు. కారణం ఏంటంటే అంత పెద్ద అడవి, ఎక్కడ ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు, అంత పెద్ద అడవి అది.
అందుకని పక్కన ఉండేటువంటి ఒక అడవికి మనం వెళ్ళిపోదాం. రాక్షసులకు జాడ కూడా తెలియకూడదు. రాక్షసులకేం తెలియదా? తెలుసు. కానీ వీళ్ళు మకాం మారుస్తున్నారు. అది పశువులకు మేలు చేకూరుస్తుంది. ఆ బృందావనం అనేటువంటి పేరుతో ఉండేటువంటి అడవి ఉంది కదా, అక్కడ పశువులంతా కూడా క్షేమంగా ఉంటాయి. పశువులే కాదు, మనుషులు కూడా క్షేమంగా ఉంటారు, అనుకూలంగా ఉంటుంది. అక్కడ ఎన్నో కొత్త చెట్లు గుంపులు గుంపులుగా ఉన్నాయి. అందుకని అది రక్షణ ఉంది అని అర్థం. అటువంటి అడవి అది. ఆ వనంలో గోపాలకులు, గోపికలు, గోవులు సుఖంగా ఉంటారు. అక్కడ పవిత్రమైన కొండలు ఉన్నాయి. అక్కడ అడవిలో చెట్లు, గడ్డి, ఔషధులు సమృద్ధిగా ఉన్నాయి. అంత అద్భుతమైనటువంటి అడవి. మనుషులకు కావలసినటువంటి పదార్థాలు దొరుకుతాయి. గోవులకు కావలసినటువంటి సమృద్ధిమైనటువంటి ఆహారము, నీళ్లు ఇవన్నీ దొరుకుతాయి. ఎన్నో సరస్సులు ఉన్నాయి. చెరువులోని ఎన్నో సరస్సులు అక్కడ ఉన్నాయి. కృతక సరస్సులు ఉన్నాయి. 2 ఏళ్ళు వాన పడకపోయినా పర్వాలేదు, అటువంటి సరస్సులు ఉన్నాయి అక్కడ. అంటే కాలకాలానికి వాన వచ్చేది. ద్వాపరం కదండి, ఎప్పుడో పడేది, ఎప్పుడో పడతా, ఎక్కడో పడేది, ఏదో పంట నాశనం చేసేది. ఇట్లంతా ఏదో పంట వచ్చినటువంటిది నాశనం చేసేది. పంటకు రాకముందే విత్తనాలతో అది కొట్టుకొని పోయేటట్టుగా వర్షం వచ్చేది. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. వాతావరణం శుద్ధం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. ఒక ఇంటిని చక్కబెట్టుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. ఒక ఒంటిని చక్కబెట్టుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. అట్లనే తమ ఊరిని చక్కబెట్టుకుంటే అక్కడ ఆరోగ్యంగా ఉంటారు. అట్లనే మన అడవుల్ని చక్కబెట్టుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. వర్షాలు వస్తాయి. వాతావరణం అనేటువంటిది శుద్ధం చేయాల. చెట్లతో వాతావరణం శుద్ధమవుతుంది, గాలి శుద్ధమవుతుంది. గాలి శుద్ధమైనప్పుడు నీకు పీల్చుకునేటువంటి గాలి శుద్ధమవుతుంది. పీల్చుకునే గాలి శుద్ధమైనప్పుడు నీ హార్ట్ ప్రాబ్లం ఇవన్నీ రావు. అందుకని బృందావనానికి మనం వెళదాం, అక్కడ చాలా అద్భుతమైన ఆరోగ్యంగా ఉన్నది అని అంటూ నారాయణ 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 నారాయణ.